వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తెనాలి సీటుపై నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేశామన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా. సీటుపై నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ కలిసి తీసుకుంటారన్నారు. అధినేతలు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి పనిచేస్తామన్నారు. జనసేన, టీడీపీ పొత్తు ఖాయమైంది కాబట్టి నియోజకవర్గంలో కలిసి పనిచేస్తున్నామన్నారు. పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పాదయాత్ర చేస్తున్నారంటున్న ఆలపాటి రాజాతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెనాలి రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈ రోజున జనసేన ఆత్మీయ సమావేశం, రేపటి నుంచి టీడీపీకి సంబంధించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాదయాత్ర అయితే చేస్తున్న నేపథ్యంలో ఈ సీటుకు సంబంధించి అటు టీడీపీ, జనసేన రెండు వర్గాలు కూడా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి ఆలపాటి రాజు అన్నారు. సార్, ఎలా చూస్తారంటే సీటుకు సంబంధించి ఒకవైపున ఆత్మీయ సమావేశాలు రెండు పార్టీలు చేస్తున్నాయి, కార్యక్రమాలు కూడా రెండు పార్టీలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఎవరిది సీట్ అనుకోవచ్చు? ముందు అసలు జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది ఖాయం. ఈ రెండు కలిసి పనిచేయాలి నియోజకవర్గంలో. అదేవిధంగా కలిసి పనిచేస్తా ఉన్నాం. పొత్తు తర్వాత జరిగిన ప్రతి సమావేశం కూడా కలిసి పనిచేస్తాం. రెండవది, నేను పాదయాత్ర చేసినా, ఆయన ఆత్మీయ సమావేశం చేసినా రెండు పార్టీలకు సంబంధించి జరుగుతూ ఉంది. పాదయాత్ర అనేది ఎందుకు చేస్తున్నామని అంటే, బౌటింగ్ అనేది మా దగ్గర 25,000 జరిగినాయి కాబట్టి వరుసనే ఆ బౌటింగ్. ఎందుకంటే ఈ రోజున ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఏంటి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, భవిష్యత్తుకి గ్యారంటీ, బాబు గారు షూరిటీ. ఈ పథకాలని పేద ప్రజల కోసం రూపొందించిన పథకాలు కాబట్టి ఆ పథకాలను తీసుకెళ్లే దాంట్లో ఏ రకంగా కూడా యామరపాటుగా లేకుండా ప్రతి ఒక్క పథకం ప్రజలకు తీసుకెళ్లే ధర్మిలా ఆ పథకం ఇది అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది అని చెప్పి మాపై ఆ బాధ్యత తీసుకొని ఈ యొక్క పాదయాత్రకి ప్రధాన ఉద్దేశం అది. అంటే సార్, సీటుకు సంబంధించి చూస్తే మీద అంటున్నారు, వాళ్ళకి వస్తుంది అనుకోండి. సీటు ఇద్దరం ఎవరిదంటలా, ఇద్దరం కూడా అధినాయకత్వానికి వదిలేస్తాం. ఇద్దరు అధినాయకత్వంలో ఇద్దరు ఉన్నారు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరూ నిర్ణయిస్తారు. అంటే సార్, సీటు జనసేన కేటాయించిన మీ తరపు నుంచి మద్దతు ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నిర్ణయం అధినేతలు తీసుకుంటారు అంటున్నారు. నిర్ణయం ఏది తీసుకున్నా కూడా ఇద్దరం కలిసి పనిచేయాలి. మొత్తంగా అయితే ఈ నియోజకవర్గంలో రెండు పార్టీల కార్యక్రమాలు కూడా పార్టీకి సంబంధించిన రెండు కూటముల బలోపేతం కోసమే చేస్తున్నాం. సీటుకు సంబంధించిన నిర్ణయం ఇంకా జరగలేదు. సీటు ఎవరికి కేటాయించినా కూడా ఇద్దరం కలిసి పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజా అయితే చెప్తున్నారు.